హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రసు మోహన్ అని వంటిల్లు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మసాలా వడ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట, లేదా చికెన్ పులుసు అంటారు కదా. సో వేడి వేడి చికెన్ పులుసు ప్లస్ ఇలా అలసంద వడలు కానీ, లేదా ఇవి మినప వడలు కానీ, ఏవైనా కానీ వడలు అయితే చాలా కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఇది వచ్చేసి నిన్న 2 days బ్యాక్ సండే ఈవినింగ్ టైంలో చేశాను అనమాట. సో ఇది వచ్చేసి శనగపప్పుతో మసాలా వడ అనమాట. శనగపప్పు వచ్చేసి ఒక 5 hours 6 hours అన్న నానబెట్టుకోవాలి. మార్నింగ్ 12 ఆ టైంలో అయితే నేను శనగపప్పును నానబెట్టుకున్నాను. తర్వాత ఈవినింగ్ నైట్కి డిన్నర్ చేశాను అనమాట ఇవి. సో నార్మల్గా మన అలసందలు ఇవి చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి ఇది కూడా. కాకపోతే కొంచెం మసాలాలు అనేటివి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర, పుదీనా, ఇలాంటివన్నీ, గరం మసాలా, కొంచెం లైట్గా గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని మీ శనగపప్పుని మిక్సీ పట్టుకొని ఇవన్నీ కలిపి గారెలాగా చేసేసుకోవడమే అనమాట, వడల్లాగా చేసుకోవడమే. సో ఈ శనగపప్పు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్, పచ్చిమిర్చి ఇక్కడే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మనం చిన్న చిన్న వేస్తే పిల్లలు ఉన్న వాళ్ళు తినరు కదా. సో అందువల్ల నేను ఇలా అయితే పచ్చిమిర్చిని అయితే మొత్తం గ్రైండ్ చేసేస్తాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఎక్కువ స్పైస్ లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. మా పిల్లలు స్పైస్ తినరు ఎక్కువ, ప్లస్ మేము కూడా పెద్దగా కారం అనేది తినమన్నమాట. సో అందువల్ల తక్కువనే వాడతాము. సో ఇలా అంతా మొత్తము శనగపప్పునంతా మెత్తగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, మరీ గరుకుగా కాకుండా మీడియం సైజులో పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పును ఉంచేసుకొని దాన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని దీంట్లో కలుపుకుంటే మనకి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం యాక్చువల్లీ దీంట్లో పోపులలో తిరువాత వేస్తాం కదా, వాటిలో కూడా శనగపప్పు ఇట్లా ఏదైనా పలావ్ రైస్లలో శనగపప్పు కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను నేనైతే. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు, అది అనేది తగులుతూ ఉంటాయి ఫ్రై అయిన తర్వాత. సో ఇలా శనగపప్పునంతా మీద లాస్ట్ చూసారు కదా, కొంచెం శనగపప్పు వచ్చి కచ్చా పట్టుకొని ఆ మిక్సర్లోనే మొత్తాన్ని కలిపేసుకున్నాను అనమాట. సో ఇక్కడే మనం ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకొని అన్నీ తగినంత కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకున్నట్టు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే పుదీనా ఎక్కువ వాడమన్నమాట. ఆ స్మెల్ మా వారు తిన్నారనమాట. ఆ స్మెల్ పచ్చడి కానీ ఏవే కానీ తినడండి ఆయన అయితే పుదీనా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా వారు తినేసి మా ఇంట్లో పుదీనానే తేడా ఆయన. ఎప్పుడైనా మార్కెట్ నేను వెళ్తే తెచ్చుకుంటా, కానీ ఆయన వెళ్ళి ఎప్పుడైనా వెజిటేబుల్స్ అలా తెస్తారు కదా, అలాంటప్పుడు అయితే అస్సలు తేడనమాట. సో అన్నీ వేసేసి ఉప్పు కారం కావాలంటే ఇది చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కారం ఉప్పు చూసుకొని నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తేనే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి మటన్ పులుసు కానీ, చికెన్ పులుసు కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందండి. లేదంటే స్నాక్స్గా కూడా ఒట్టి అయినా తినచ్చు అనమాట. సో చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట ఇవి. ఈ మసాలా కూడా నేను టేస్ట్ చేసిందంటే హాస్టల్లో మాకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు స్పెషల్గా ఈ మసాలా వడ అనేది పెడతారనమాట మాకు. సో మనకి అయితే అంతగా తెలియదు. మాకు మెయిన్లీ వచ్చేసి అలసంద వడలు అయితే బాగా చేసుకుంటాం అనమాట. ఈ మసాలా వడ ఇవన్నీ తెలియమన్నమాట. ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మేబీ తిరుపతి, చెన్నై, అదే తమిళనాడు సైడ్ వాళ్ళు ఎక్కువ ఇది శనగపప్పుతో ఇట్లా మసాలా వడ చేస్తారంట. సో అందులోకి నేను చికెన్ కర్రీ చేశాను అనమాట. చికెన్ కర్రీ ఇంకా టమోటా, ఆనియన్, అల్లం పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ ముందుగానే కలిపేసి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా యాడ్ చేసేసుకొని కొంచెం పులుసు కావాలనేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. సో ఇంకా అటు సైడ్ తిప్పి పెట్టేసి చికెన్ అయితే ఇటు సైడ్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో నైట్ అయిందన్న కొంచెం లేట్ అయింది, 8:30, అప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది అనమాట.
మా పిల్లల ఆకలి అంటుంది మా పాప అప్పటికే. ఇంటి దగ్గర ఉంటే ఎవరికైనా కానీ తొందరగా ఆకలి వస్తుంది కదా, పనిలో ఉంటే అంత అనిపించదు కదా. సో 8:30 అయింది, ఆకలి అవుతుంది మమ్మీ అంటుంది. సరే అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేశాను. మామూలుగా స్నాక్స్ లేక చేద్దాంలే అనేసి వడలు పెట్టాను. కానీ మా వారు చికెన్ తెస్తాలే, ఇంకా చికెన్ కర్రీ చేయి ఎలాగో తింటారు కదా పాప బాబా అనేసి అంటే ఇంకా సరే అనేసి అప్పుడప్పుడు అనుకొని అప్పుడప్పుడు చేశాను అనమాట. సో ఇలా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇవి శనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే డైజెషన్ ప్రాబ్లం చిన్నపిల్లలు తినేటప్పుడు కొంచెం కడుపు నొప్పి కానీ అలా వస్తుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేత్తో అయినా వాటర్ అద్దుకొని చేత్తో అయినా వేసుకోవచ్చు గారెలా. లేదు అనుకుంటే కొంచెం కొందరికి అలవాటు ఉండదు, డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ మీద వేసుకోవడం అలా ఉంటుంది. కాబట్టి ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, కవర్ మీద అయినా చేసుకొని తీసివేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా అయితే ఇవి అయితే గిన మోస్ట్లీ నేనే చేసుకుంటానని, ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి అయితే గిన అంత ఏం భయపడను అనమాట. ఆయిల్ మీద వేసుకో అలాంటివి ఏమి ఉండవు. ఓన్గా ఒక్కదాని ఏదైనా కానీ చేసుకోగలను అనమాట. ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా చేయాలన్నా కూడా ఒక్కదానే చేసుకుంటాను అనమాట. ఇంకా ఎప్పుడైనా మా వారు ఇంటి దగ్గర ఉంటే కనుక హెల్ప్ చేస్తారు. సో ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ వేసిందన ఆ ఫ్లేవరు, ఆ శనగపప్పు ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం తింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు నైట్ అయితే బాగా తిన్నారు అందరూ. అయితే గిన ఆల్మోస్ట్ అప్పటికే అయిపోయాయి మొత్తం. దగ్గర ఒక 1/2 కిలో చేశాను అంతే. మేము 3 మెంబర్సే కదా, బాబు 1.5 తిన్నాడు అనమాట. మొత్తం మెత్తగా స్మాష్ చేసేసి ఇచ్చింటే తిన్నాడు బాగానే ఆయన కూడా. ఆ రోజుకైతే మా డిన్నర్ ఇదేనండి. చాలా ఎమ్మీగా ఉండింది. చికెన్ పులుసు ప్లస్ వడలు. చాలా రోజులైంది చేయక కూడా. ఈ మధ్య అలసంద వడలు ఇలాంటివి కూడా ఏమీ చేయలేదన్నమాట. సో అందరూ బాగా కుమ్మేశారు ఆ రోజైతే గిన. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా మీ తరపున సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇంకా మా పాపకైతే పెట్టేశాను అనమాట. తింటుంది, తనకు బాగా నచ్చినట్టుంది, బాగానే తినింది ఆ రోజు అయితే గిన. మామూలుగా అయితే ఆ పిల్ల పెద్దగా ఇవి గారెలు ఇలాంటివి ఒట్టియే తింటుంది, కానీ ఇట్లా చికెన్లు ఇలాంటివి తినదన్నమాట పెద్దగా. సో ఆ రోజు అయితే బాగానే తినింది ఆ పాప. ఆ పాపకి పలావ్ అన్నం, బిర్యానీ టైపు చికెన్ వేసేసి పలావ్ లాగా చేస్తాం, అలా చేసిస్తే బాగా ఇష్టంగా తింటుందన్నమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో. ఈయన వచ్చేసి విన్యాసాలతో డబ్బాల పైన విన్యాసాలు చేస్తున్నాడు అనమాట. ఆ డబ్బా ఎక్కి ఆ డబ్బా మీద నుంచి కింద దూకుతున్నాడండి. యాడ కింద పడుతాడు అని భయం అయిపోతుంది ఈయనతో. ఆ డబ్బాలన్నీ తెచ్చి పెట్టేసుకుంటాడు, వాటి ఎక్కడం దూకడం. ఇంకా టీవీలో వచ్చేసి సాంగ్స్ పెట్టేస్తారు నైటు. ఇంకా అవి చూసి ఎగురుకుంటూ ఉంటాడు. ఆయన గోల ఆయనదే అనమాట, ఎవరిని పట్టించుకోడు ఇంకా ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో అయితే గిన. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. బై బై, టేక్ కేర్.